వచ్చినటువంటి నా ప్రియ సంగమ, మనము చెక్కు చెదరని అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈ కడవరి కాలంలో కొనసాగాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న చిన్న వాటికి కృంగిపోయి నలిగిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి అవసరత లేనటువంటి వాటిని ఆసరాలుగా చేసుకొని అడ్డంకులుగా చేసుకొని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలకు దూరం కావద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతికూల పరిస్థితుల్లో, ఇన్స్పైట్ ఆఫ్ అన్సర్టనిటీ, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే వారు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు మొర్దెకై అచంచలమైనటువంటి విశ్వాసం. రాణిగా వెళ్ళిపోయింది ఎస్తేరు రాణిగా వెళ్ళిపోయింది. అప్పుడు మొర్దెకై ఏమనుకోవాలంటే, ఓరి బాబాయ్ ఎవరికి ఏమైనా కానీ నేనైతే రాణిగారి సోదరుణ్ణి, రాణిని పెంచిన ఆ తండ్రి లాంటి వాడిని, నాకు మాత్రం ఏమవ్వదు, ఎందుకంటే హైకమాండ్ కదా, ఎవరు ఏమైనా పోనీరా బాబు, నాకెందుకు, ఎవరేమైనా నాకు ఏం పర్వాలేదు, నేను మాత్రం సేఫ్ అని అనుకోలేదు మొర్దెకై. ఆయన దేవుని పక్షంగా నిలబడి దేవుడు ఏం చేయమని ప్రేరేపించాడో దాన్ని చేసినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇన్ అన్సర్టనిటీస్ అంటే ఇలాంటి భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఆయన హార్డ్షిప్స్లో, అప్రెషన్, కష్టం, బాధ, వేదన ఉన్నటువంటి ఆ సమయాల్లో ఆయన గొప్ప విశ్వాసం కలిగినటువంటి వీరుడిగా, హీ లివ్డ్ డిఫరెంట్. ఈ మాట జాగ్రత్తగా వినండి, ఇంగ్లీష్ అర్థమైన వారు. వి షుడ్ బి డిఫరెంట్ బట్ నాట్ ఇండిఫరెంట్. యూనో, వి షుడ్ బి డిఫరెంట్ బట్ నాట్ ఇండిఫరెంట్. అంటే మనము డిఫరెంట్గా ఉండాలి, మనం ప్రత్యేకంగా ఉండాలి, మన ప్రత్యేకతను కాపాడుకోవాలి. మన హావభావాలు, మన సంస్కారం, మన మాట తీరు, మన ఆలోచన తీరు, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా స్పెషల్గా ఉండాలి, సపరేట్గా ఉండాలి, గొప్పగా ఉండాలి, హై స్టాండర్డ్స్లో ఉండాలి.